జోహార్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు, జోహార్. జోహార్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు, జోహార్. జోహార్ డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు, జోహార్. మహోన్నత మానవతావాది కావలి తథాగతులు డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారి 5వ వర్ధంతి రోజు. ఇది మనకు ఒక స్ఫూర్తిదాయకమైన రోజు. ప్రతి సంవత్సరం వారి జయంతి వర్ధంతి జరుపుకోవడం ద్వారా వారి యొక్క ఆశయాల్ని మనం కొనసాగించాలని చెప్పి మనం రీఫిల్లింగ్ చేసుకోవాల్సిన దినము. ముఖ్యంగా దొడ్ల రామచంద్రారెడ్డి గారు విద్యా వ్యాప్తికి పేద దళిత బడుగు వర్గాల యొక్క ప్రజల్లో విద్యని అందించడంతో పాటు కళలను కూడా గొప్పగా ప్రోత్సహించారు, క్రీడలను ప్రోత్సహించారు, అన్ని రంగాల్లో వారు సేవా కార్యక్రమాలు ప్రోత్సహించారు. ముఖ్యంగా కళలకు సంబంధించి అయితే గొప్ప గొప్ప కళాకారులు కావలి మన కాలేజీకి రాని కళాకారులు, విశ్వోదయ ఓపెన్ థియేటర్కి రాని గొప్ప కళాకారులు ఎవరు లేరు. వాళ్ళందరినీ కావలికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడి నుంచి కళాకారులు వెళ్ళి మొత్తం ఢిల్లీలో కూడా నాటకాలు ప్రదర్శించారు. ఆ తర్వాత ముఖ్యంగా 70వ దశకంలో ఏర్పడిన నవజ్యోతి ఆర్ట్స్ అయితే ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండి పెద్ద పెద్ద నంది బహుమతులు బంగారంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు పొందిన ఉందంటే కేవలం డిఆర్ గారి యొక్క స్ఫూర్తి అని చెప్పి మేము భావిస్తామన్నాం. వారు అదృశ్యమైన తర్వాత వారి ఆశయాలను కొనసాగించడానికి, కళల వ్యాప్తి చెందడానికి డిఆర్ కళా పరిషత్ పెట్టాము. ఈరోజు డిఆర్ కళా పరిషత్ అంటే రాష్ట్రంలో అందరూ ఈరోజు మళ్ళా విశ్వోదయ ఓపెన్ థియేటర్లో వచ్చి నాటకం వేయాలి, ఆ విశ్వోదయ దాంట్లో వేయాలని చెప్పి కోరిక ఫోన్ చేస్తున్నారు. మా నాటకం సెలెక్ట్ చేయండి అని చెప్పి. గొప్ప గొప్ప కళాకారులు, ప్రతి కళాకారుడి ఇంట్లో, రాష్ట్రంలో నాటక కళాకారుడి ఇంట్లో డిఆర్ గారి ఫోటో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో గొప్పది నంది, అజోబిజో, ఎన్టీఆర్ కళా పరిషత్ లాంటి వాటిలో మొదటి 5లో మన డిఆర్ కళా పరిషత్తు మొదటి 5లో ఉందని చెప్పడం నేను ఎంతో గర్విస్తున్నాను. వారి ఆశయాల్ని ఇదే విధంగా కొనసాగిస్తాము. రెడ్డి గారు అదేవిధంగా రామ్ సెంటర్ వారు చెప్పిన తర్వాత రామ్ సెంటర్, డిఆర్ సేవా సమితి, రెడ్ క్రాస్ కలిసి మొత్తం ప్రజలు కావలి పట్టణంలో ఉండే ప్రతి విద్యార్థికి బ్లడ్ గ్రూపింగ్ చేయడం, ఇంకా తర్వాత వారికి వైద్య పరీక్షలు చేయడం, ఇవన్నీ చేసి ప్రతి సంవత్సరం ప్రతి నెల జరుగుతుంది. నిత్యం ఈ కార్యక్రమం జరిగేటట్టు కూడా మేము ఆలోచిస్తున్నాము. ఈ కార్యక్రమాలకు సఫలం కావాలని చెప్పి డిఆర్ గారిని ప్రార్థించుకుంటూ నాకు కార్యక్రమానికి చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు. చాలా ఈ ప్రాంతంలో విద్యా వ్యాప్తికి వారు చేసిన కృషి చాలా గొప్పది. ఎందుకంటే నాకైతే ఇక్కడ 90లో ఇంటర్మీడియట్ సీట్ రాని రోజులు ఏబిఎంలో చేరాను. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే నాన్ లోకల్ కాబట్టి. ఇక్కడ లోకల్ అంటే కావలి, జల్దంకి, బోగోలు, బెట్టరగుంటి మాత్రమే ఉండేటివి. మరి డిగ్రీలో మాత్రం ఏబిఎంలో ఎంటర్ అయి నాకు డిగ్రీలో చేరాను. అన్న చెప్పినట్టు
విద్యా వ్యాప్తికి, కళలకి, వీటికే కాకుండా లీడర్షిప్ను కూడా బాగా ప్రోత్సహించారు వారు. ఎందుకంటే ఉద్యమాలు చేసి అనేక సందర్భాల్లో డౌన్ అన్నా కూడా చాలా ఆప్యాయంగానే ఆయన దగ్గర తీసుకొని ఆయన యొక్క గొప్పతనం ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అనేక సందర్భాలు అన్ని సంఘాలు, ఇక్కడ విద్యార్థి సంఘాలు చాలా ఉన్నాయి, రాష్ట్రంలో ఎక్కడ ఉండవు. అయితే 3-4 సంఘాలు మాత్రం రాష్ట్రంలో గుర్తింపు కలిగిన సంఘాలు ఉన్నప్పటికీ 10-14 సంఘాలు ఉండేటి. అంతమంది లీడర్లు పోయి ఎన్ని గొడవలు చేసినా ఏం చేసినా కూడా వారు ఆ యొక్క లీడర్షిప్ని ప్రోత్సహించి అనేక మంది లీడర్లని కూడా తయారు చేసినటువంటి సంస్థ ఇది. మరి వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సిద్ధార్థుడు యువరాజుగా రాజవీధిలో పోతుంటే వృద్ధుల్ని, బాధ సర్పదృష్టుల్ని చూసి ఆవేదన చెందారు. అది సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. నేను డిఆర్ గారి చరిత్రను చూసిన తర్వాత సేమ్ అదే రిపీట్ అయింది. వారు మద్రాసు పశ్చాయప్ప కళాశాలలో చదువుతున్న విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ మెడ్రాస్లో ఆ వీధుల పక్కన ప్లాట్ఫారాల మీద ఉన్న కొందరిని చూసి ఆయన ఆవేదన చెంది ఈ పేదరికాన్ని కేవలం విద్య మాత్రమే అధిగమిస్తుందనే సూత్రంతో ఆ రోజు జమీందారు కుటుంబంలో ఉండి ఆయన కుటుంబం హాయిగా ఏ చెన్నైలోనో ఎక్కడో స్థిరపడ్డా కూడా అడిగేవాళ్ళు లేరు. కానీ కేవలం రిస్క్ తీసుకొని ఆ ఒకే ఒక లక్ష్యంతో ఈ పేదరికాన్ని సాధించగలిగేది విద్య ఒకటే, అధిగమించేది విద్య ఒకటే అని చెప్పి ఈరోజు కావలికి ఆయన అందించిన ఫలాలు ఎన్నో కుటుంబాల్లో ఎన్నో జీవితాలకు వెలుగునిచ్చాయి. అది మరువలేనిది. మన మల్లికార్జున రవిప్రకాష్ చేసిన సేవలు మరువలేనివి. వారికి ఆయనకు నాతో ఉన్న సన్నిహితాన్ని బట్టి ఈరోజు నేను పండుగ కూడా మనకు ఇదే పండుగ అనుకుని వచ్చాను. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు సమావేశానికి ఈ వర్ధంతి జరుపుకోవడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనపూర్వక వందనాలు. నేను నిన్న హైదరాబాద్లో రామయ్యతో మాట్లాడుతూ ఉన్నాను. రామయ్య నేను డిఆర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఏ పరిస్థితుల్లో రాత్రికి వెళ్ళి రేపు డిఆర్ గారి సభలో పాల్గొనాలని చెప్పి బస్సులు భలే కఠినంగా ఉన్నప్పటికీ 12 గంటలకి టికెట్ తీసుకొని వచ్చాము. ఎందుకంటే మా భవిష్యత్తుని తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు. అంటే డబ్బులు కలిగినటువంటి వాళ్ళు చదువుకోవచ్చు. ఆయన యొక్క 1929-14 ఒక చరిత్రాత్మకమైనటువంటి సంవత్సరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పేదల పాలటి అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహానుభావుడు. ఏమన్నా మన మిత్రులు చెప్పినట్టు సిరి సంపదలు కలిగినటువంటి కుటుంబంలో పుట్టి హాయిగా జీవితాన్ని గడుపుకునేటటువంటి సర్వ సుఖ సంతోషాలను త్యజించి ఈ విద్యని స్థాపించి విద్య ద్వారా ఎవరైతే విద్యకి అనర్హులని భావిస్తున్నారో, పేదరికంతో సతమతమవుతున్నారో, ఆ పేద బడుగు వర్గాల నుండి వచ్చినటువంటి విద్యార్థినులకు విద్యను అందించి సంఘంలో వాళ్ళు కూడా ఒక మనుషులుగా, వాళ్ళు కూడా విఘ్నత కలిగినటువంటి వ్యక్తులుగా, వారు కూడా ఉన్నత పదవులని అలంకరించి సంతోషంగా సుఖంగా జీవించేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆయన అన్నాడు, ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలరు అరుణాచలం. ఈ డిఆర్ గారు ఆకాశంలో పయనిస్తూ యుగంధరుల్లాగా ఈ యొక్క మహారణ్యంలో దిగి మహారణ్యాన్ని ఛేదించి ఎవరైతే సుఖాలకి దూరంగా ఉండే అనేక ఈతిక ఇబ్బందులతో సతమతమవుతూ కనీసం జీవితం అనేటటువంటిది ఎందుకు రానేటటువంటి బాధలతో ఉండేటటువంటి వారి యొక్క అభ్యున్నతి కొరకు స్థాపించినటువంటి సంస్థ అని చెప్పాడు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క సంస్థ ఆయన కాలేజీ స్థాపించిన తర్వాత నీకు సైన్సెస్ కావాలన్నా హాస్టల్స్ కావాలన్నా ఆయన అడిగారంటే యూనివర్సిటీ, నాకు హాస్టల్సే కావాలని. ఎందుకంటే పేదరికంలో ఉండేటటువంటి విద్యార్థి బాలుడు కానీ బాలిక కానీ న్యూట్రిషన్ అంటే పుష్టికర ఆహారం అనే పదానికి
ఎంతో దూరంగా ఉంటాడు. అటువంటి పుష్టికర ఆహారాన్ని ఈ హాస్టల్స్లో పెట్టి ఈ హాస్టల్స్లో మాకు ఆ ఆహారాన్ని తినేటటువంటి వసతిని కల్పించి ఆరోగ్యాన్ని విద్యని మాకు కలగజేసి ఉద్యోగాల్ని ఇప్పించి రిటైర్మెంట్ వరకు కూడా మమ్మల్ని కాపాడుతూ వచ్చినటువంటి మహానుభావుడని ఆయన్ని స్మరించు మనం అందరం కలిసి ఈ యొక్క కళాశాలకి డిఆర్ గారు సంపాదించి పెట్టినటువంటి పేరు ప్రతిష్టల్ని తగ్గకుండా కాపాడుకునేటటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలని మీ అందరికీ మనఃపూర్వక వందనాలు చెల్లిస్తూ ఓకే, అడిగితే కానీ చప్పట్లు కొట్టట్లేదు అనకుండా
నాగరం గుడి దగ్గర అది ఇప్పుడే స్టార్ట్ కాదు, 7:30 టవర్ స్టార్ట్ అయ్యాలకి ఏదైనా 10 నిమిషాలు తీసి మొత్తం పర్లేదు. ఏం చెప్పావు? డిస్టర్బెన్స్ వినపడలేదు, నేను ఫోన్ చేస్తాను. సార్ నమస్తే సార్. విశ్వోదయ విద్యా సంస్థల విద్యా ప్రదాత స్వర్గీయ దొడ్ల రామచంద్రారెడ్డి గారి 6వ వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థుల సంఘం తరఫున ఈరోజు ఆయన విగ్రహాన్ని పూలమాలాకృతులు చేయడానికి అందరూ మిత్రులు వచ్చి పూలమాలాకృతులు చేశారు. వారి యొక్క విద్యా సేవ నిరంతరం మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి అంజలి ఘటిస్తున్నారు. విశ్వోదయ కళాశాల విద్యా సంస్థల రెక్టారు శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి సేవకి విద్యారంగంలో వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి వారి విగ్రహం దగ్గర వారి సేవకి నివాళులు అర్పించాము. పూలమాలలు వేసి వారిని స్మరించుకోవడం జరిగింది. వారికి కృతజ్ఞతలు ట్రిబ్యూట్స్ చెల్లించడానికి ఇక్కడ మనం మొట్టమొదటిగా మన విశ్వోదయ విద్యా సంస్థల రెక్టర్ ఉదయ్ కుమార్ గారిని పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు. నేను ఒకటే ఒక మాట చెప్తాను. మానవత్వానికి మరణం లేదు, వారికి మరణం లేదు. వారికి ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం భారతదేశం ఉన్నంతకాలం, కావలి నెల్లూరు జిల్లా ఉన్నంతకాలం, కావలి పట్టణం ఉన్నంతకాలం చిరస్థాయిగా ఉంటారు. వారికి మరణం లేదు. డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు దాని గురించి చెప్పాలంటే నాకు బాధగానే ఉంటుంది. నాకు ఈ సంస్థలో ఏమి తెలియని చిన్న వయసులో నాకు 98లోనే నాకు ఉద్యోగాన్ని ఇచ్చిన నా తండ్రి బిఆర్ గారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా మా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకొని నేను ఇప్పటికీ
పూజించుకుంటానే ఉంటున్నాను. అది కూడా కాలేజీలో కూడా నా రూమ్లో ఆయన ఫోటో పెట్టుకొని చనిపోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు నా తండ్రి కంటే కూడా ఎక్కువగా నేను ఆయన పూజిస్తున్నానంటే నాకు సమాజంలో పబ్లిక్లో ఈ స్థానం నాకు కల్పించింది, పబ్లిక్లో వచ్చానంటే దానికి కారణం డిఆర్ గారు. ఆయన్ని ఇప్పటికీ నా చిన్న వయసు నుంచి నా పిల్లలకు కూడా నేర్పిస్తున్నదే ఆయన్ని. ఇంత బిజీ ట్రాఫిక్ లో కూడా హారన్ మోగుతున్న ఆటో అనే వాళ్ళకి కూడా నమస్కారం. ఇది ఎలా మేనేజ్ చేస్తారు అన్నట్టుగా చూస్తున్న వాళ్ళ పోలీసు వాళ్ళు అనే వాళ్ళు కూడా నమస్కారం చేసేసారు. అయిపోయింది ఈ పాట మొదట అంటే Samara